కీర్తన గ్రంథము 63వ అధ్యాయం. కీర్తన గ్రంథము 63వ అధ్యాయము. కీర్తన సామ్స్ 63. 63వ కీర్తన 11 వచనాలు ఉన్నాయి. మనం అందరము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. ఒక వచనం నుంచి చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. 63వ కీర్తన మొదటి వచనం నుంచి. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. ప్రభావం చూడవలను. నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ ఆశపించడం వలన ఆ శరీరం పోషించచ్చు. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలం అంత్యం నేను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడు ఇంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణం నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపచేయవలని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి కింద చోట్లకు దిగిపోవుదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయులను. అబద్ధములాడు వారి నోరు మూయబడను. ప్రభు యొక్క సహాయం నిమిత్తమై మనం మోకరించి ప్రభు వైపు చూసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ పాదం దగ్గరకు వచ్చి ఉంటుండగా సంఘంగా సమకూర్చబడి నీ యొక్క సాటి అనేటువంటి అవయవాలుగా సహవాసముగా దేవా మీకు చెందవలసినటువంటి స్తుతులను ఆరాధనను సమర్పించడానికి మా హృదయాలను సిద్ధపరచండి. దేవా, నోటి పెదవులతో కాకుండా దేవా పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో నిన్ను ప్రభా మేము మా యొక్క హృదయమార నిన్ను స్తుతించుటకు మా హృదయాలను సిద్ధపరచండి. దేవా, నీ వాక్యము వెల్లడి అగుడుతోడనే వెలుగు కలిగిన నీ వాక్యంలో రాయబడిన రీతిగా నీ వెలుగును మాలో ప్రసరింపచేసి నీ వాక్య వెలుగులో దేవా మేము యథార్థముగా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు మాకు సహాయం దయచేయండి. ప్రభా, నిలబడినటువంటి నీ దాసుడు అల్పుడు అయోగ్యుడు అపాత్రుడు నన్ను సులువుచాటును మరుగుపరుచుకుంటారండి. దేవా, నీ యొక్క రక్త ప్రోషణ కింద తెచ్చుకుంటున్నాను. ప్రభా, మీరే శుద్ధి చేయండి. అవసరమైన మాటలు మాకు అందించండి. ఘనత మహిమ మీరే ఆరోపించుకుంటారండి. ప్రతి ఆటంకమును తొలగించి రానైనటువంటి ప్రభా బిడ్డలందరినీ కూడా సకాలంలో తీసుకొని రావాల్సిందిగా ఈ దినమంతయు నీ సన్నిధానములో, నీ సన్నిధిలో మాకు నీ సమృద్ధిని, నీ ఆనందమును, నీ సంతోషంతో నింపవలసిందిగా వేడుకుంటూ మా జీవితాలు మీకు అప్పగించుకుంటూ ఘనత మహిమ మీరే ఆరోపించుకుంటారమ్మని యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమెన్. కీర్తన 63. ఈ యొక్క కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. ఆ పైన ఒక నోట్ రాయబడింది చూడండి. ఇది ఏ సందర్భంలో రాయబడింది అని మనం తెలుసుకోవాలంటే అక్కడ రాశారు, దావీదు యూదా అరణ్యములో ఉండగా రచించిన కీర్తన. దావీదు జీవితం మనకు తెలుసు. దావీదు గత వారం కూడా చెప్పాడు. దావీదు ఒక చిన్న బాలుడుగా ఉన్నాడు. తన ఇంటిలో తృణీకరించబడినటువంటి వాడు, అంటే అంతగా విలువ లేనటువంటి వ్యక్తిగా దావీదు ఉన్నాడు. తల్లిదండ్రులు కానీ అన్నలు కానీ అంతగా ప్రాముఖ్యత లేని వాడిగా, అంత గొప్ప ప్రవక్త అయినటువంటి సమూయేలు ఇంటికి వచ్చినప్పటికి కూడా, సమూయేలు వస్తున్నాడని తెలిసినప్పటికి కూడా దావీదును వారు ఆ రోజు ఇంట్లో ఉంచలే. అయితే దేవుని ప్రణాళికలు వేరు. మనం చూసాం గత వారంలో దేవుడు ఏ విధంగా దావీదును హెచ్చిస్తూ వచ్చాడో. ఆయన ప్రణాళికలను బట్టి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి అంచెలంచెలుగా ఒక బాలుడుగా ఉన్నాడు. ఒక బాలుడుగా ఉన్నటువంటి వయసులో ఒక గొల్యాతును చంపేశాడు. ఒక చిన్న బాలుడు ఎక్కడో గొర్రెలు కాచుకున్నటువంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తి యొక్క జీవితం ఒక్కసారే మారిపోయింది.
అందరూ కూడా దావీదు అని అంటే వ్యక్తిని ఆ దేశంలో తెలియని వ్యక్తిగా, ఆ దేశంలో తెలియనటువంటి వాళ్ళు లేరు అన్నంతగా మరి దావీదు చాలా అంటే పాపులర్ అయిపోయాడు, ప్రసిద్ధిగాంచాడు. పేరు తెలుసు కదా, మా జనరల్గా చిన్న చిన్న విషయాల్లో ఈ మధ్య యూట్యూబ్లో వస్తూ ఉంటాయి, వైరల్ అవుతూ ఉంటాయి, వెంటనే వాళ్ళందరికీ ఫేమ్ అయిపోతారు. ఎక్కడ కనపడినా వాళ్ళని చూసి అదొక తెలియని తనం ఉంటుంది అనమాట, అదొక ప్రాముఖ్యత, ఐడెంటిటీ ఉంటుంది. అలానే దావీదు కూడా ఒక గొప్ప పేరు వచ్చింది చాలా తక్కువ సమయంలో గొలియాతును చంపడాన్ని బట్టి. అంత మాత్రమే కాదు, దావీదు వెంటనే ఆ యొక్క రాజు ఉండేటువంటి కోటల దగ్గరికి జనరల్గా ఎవరిని రానియరు, ఓన్లీ ప్రాముఖ్యమైన వారే ఆ రాజు కోటలోకి వస్తారు. రాజు కోటలో ఉద్యోగం చేయటం అంటే ఈరోజు మనం గవర్నమెంట్ జాబో లేకపోతే గ్రూప్ 1 జాబో అనుకుంటాం కదా, అట్లాంటి జాబ్ అనమాట. రాజు దగ్గర పనిచేసే వాళ్ళలో ఉండేటువంటి క్యాడర్లో రాజు దగ్గర పనిచేసేవాడు, అక్కడ రాజుకు దగ్గరగా ఉండేవాడు. తర్వాత చాలా వచనాలు మనం ఇక్కడ సమయం లేదు కానీ, సౌలు దృష్టికి, జనుల దృష్టికి దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. వాళ్ళు ఆయన చెప్పిన పనులన్నీ కూడా చక్కగా చేస్తూ వచ్చాడు. అలా మంచి పేరు తెచ్చుకున్నాడు. తనకి ఇవ్వబడినటువంటి ప్రతి పనిని కూడా చక్కగా జరిగిస్తూ వచ్చాడు దావీదు. సరే, తర్వాత తెలుసు దావీదు యొక్క జీవితం ఎంత పైకి వెళ్ళిందో, ఎంత చక్కగా ఉన్నత స్థాయికి వెళ్ళిందో. అదే సమయంలో సౌలు యొక్క మనసు మారటం, సౌలు దావీదును తన యొక్క సింహాసనానికి ఒక థ్రెట్గా భావించి, ముప్పుగా దావీదు ఇంత పేరు తెచ్చుకొని, ఇంకా దావీదు తప్ప నా సింహాసనానికి ఇంకెవరు, నా కుమారుడు కూడా రాడు అనేటువంటి ఒక అసూయతోటి దావీదును చంపాలని ఆలోచిస్తూ, దాని మీద కుట్రలు చేస్తూ, దావీదు దాని నుంచి పారిపోతూ వస్తాడు. అనేకమైనటువంటి ఒక గుంపును తయారు చేసుకొని సౌలుకి తప్పించుకుంటూ అనేక ప్రాంతాలు ఆఖరికి వేరే దేశంలోని కూడా వెళ్ళిపోయినట్టుగా, అనేక అడవుల్లో ఒక నివాసం లేదు, ఒక కుటుంబం లేదు, అక్కడక్కడ ఉంటూ తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. తర్వాత మనందరికీ తెలుసు, ఒక సమయం వచ్చింది, సౌలు ఆ యుద్ధంలో, ఫిలిస్తీన్ల యుద్ధంలో సౌలు యోనాతాను చనిపోయిన తర్వాత దావీదు మరలా ఆ యొక్క ఇజ్రాయేలు ప్రాంతానికి వస్తాడు. ముందుగా యూదావారు ఆయన్ని ఎంచుకుంటారు. ఆ తర్వాత యూదావారికి రాజుగా చేయబడిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత వెంటనే ఇవ్వలే ఆయనకి రాజు. యూదావారు ముందు ఆయన ఏర్పరచుకున్నారు, వారి గోత్రం కాబట్టి. ఆ తర్వాత ఇజ్రాయేల్ వారు వీళ్ళందరూ అనుకొని దావీదు తగినవాడు, దావీదునే రాజుగా చేయాలి, ఇప్పుడు సౌలు చనిపోయాడని చెప్పేసి దావీదు 30 సంవత్సరాల వయసులో, ఒకసారి ఆ వచనం చూద్దాం, 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం, 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము, బుక్ ఆఫ్ శామ్యుయల్, 2 శామ్యుయల్ చాప్టర్ 5, 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. దావీదు 30 ఏండ్ల వాడి తర్వాత 3వ వచనం కూడా చదువుతారమ్మా. మరియు ఇజ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోన్లో రాజునొద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోన్లో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనుక ఇజ్రాయేలు వారి మీదకి రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాను. దావీదు 30 ఇయర్స్ అంటే చాలా యంగ్ ఏజ్. 30 ఇయర్స్ అంటే జనరల్గా బీటెక్ చదివే వాళ్ళు 23-24కి బీటెక్ అయిపోతుంది కదా. ఒక 2-3 ఇయర్స్ వాళ్ళు పీజీ జాబ్స్ చూసుకున్నా కూడా ఒక 25 అంటే ఒక మ్యారేజ్ చేసుకునేటువంటి ఏజ్. అంత ఎర్లీ ఏజ్లో ఒక కంట్రీ కింగ్గా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా దావీదును దేవుడు సింహాసనం మీద ఎక్కడ స్టార్ట్ చేశాడు? తన ఫస్ట్ ప్రొఫెషన్ ఏంటి? గొర్రెల కాపర్. ఎక్కడ కూర్చున్నాడు? రాజుగా కూర్చున్నాడు. ఎవరి రికమెండేషన్ లేదు. అక్కడ మనందరూ చూస్తాం, దావీదుకు యెహోవా ఏమన్నాడు? తోడుగా ఉన్నాడు. దేవుడు తనను అంతగా హెచ్చిస్తూ వచ్చాడు. సరే, మనందరికీ తెలుసు, దావీదు చక్కగా పరిపాలిస్తూ వచ్చాడు. దావీదు జీవితంలో ఎన్నో తొట్టుపాట్లు ఉన్నాయి. బత్షెబాతో పాపం చేశాడు, అనేక మందిని అక్కడ సంఖ్యను లెక్కించాడు. కొన్ని ఫాల్ బ్యాక్స్ కూడా ఉన్నాయి. ఉన్నప్పటికి కూడా దావీదు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఎక్స్పీరియన్సెస్ మనందరికీ తెలుసు. పిల్లరా, అయితే దావీదు
ఈ రాజుగా చేయబడిన తర్వాత ఒక మంచి పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఆయన మంచి స్థానం సంపాదించుకున్నాడు, మంచి పేరుంది, మంచి హోదా ఉంది, అన్నీ బాగున్నాయి. ఒకానొక సమయం వచ్చింది. ఇప్పుడు 63వ కీర్తన యొక్క సందర్భం ఏంటంటే అది అరణ్యంలో ఉన్నప్పుడు, అంటే రాజుగా ఉండకముందు కాదు, అరణ్యంలో చాలాసార్లు సౌలు వెంబడించినప్పుడు పారిపోతూ చేసినటువంటి ఆ కీర్తనలు వేరు. ఈ కీర్తన ఎప్పుడోదంటే దావీదు రాజుగా ఉండి దావీదు మీద కుట్ర చేశారు. ఎవరు కుట్ర చేశారు? తన సొంత కుమారుడైనటువంటి అబ్షాలోం కుట్ర చేశాడు. ఒకసారి చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము. ముందుగా మొదటి వచనం చూద్దాం. ఇదైన తర్వాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకొనెను. ఉదయమునే లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మం మార్గమందు ఒక తట్టు నిలిచి వేద్యమాడు వారు ఎవరైనా వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి వాడు చెప్పగా అబ్షాలోము, నీ వ్యాజ్యం సరిగాను న్యాయముగాను ఉన్నది కానీ దాన్ని విచారించుటకై రాజు వద్ద ఒకడు కూడా లేడని చెప్పి ఈ దేశమునకు న్యాయాధిపతినైనట ఎంత మేలు. నా యొద్దకు వస్తారు, నేను వారికి న్యాయం తీర్చుదనని చెప్పుచూ వచ్చను. మరియు తనకు నమస్కారం చేయుటకై చెయ్యి చాపి అతన్ని పట్టుకొని ముద్దు పెట్టుకొనిచూ వచ్చాను. తీర్పు నొందుటకై రాజు నొద్దకు వచ్చిన ఇజ్రాయేలీలందరికీ అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇజ్రాయేలందరినీ తన తట్టు త్రిప్పుకున్నాడు. చూడండి ఎంత కుట్ర చేస్తూ సొంత కుమారుడు కుట్ర చేయటం ఆరంభించు. ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు, న్యాయం కోసం వచ్చే వాళ్ళందరినీ ముందే ఇక్కడ స్క్రీనింగ్ చేస్తున్నాడు అనమాట. ఓహో నీది కరెక్టే, నీది చెప్పింది కరెక్టు, నువ్వే యాక్చువల్ కరెక్టు అని వాళ్ళని చెప్పి అసలు నీ గురించి మాట్లాడే వాళ్ళు సరైన వాళ్ళు లేరు, నేను న్యాయాధిపతి అయితే నేను మంచిగా చేస్తానని వాళ్ళందరికీ మంచి మాటలు చెప్పి ఇంకొంతమందిని ముద్దు పెట్టుకొని దగ్గర తీసుకొని అంటే మంచివాడు అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు ఈ అబ్షాలోము. అట్లా ఏం చేశాడటంటే ఈ ప్రకారం చేసి 6వ వచనంలో చివరి భాగం, అబ్షాలోము ఈ ప్రకారం ఇజ్రాయేలీలందరినీ తన తట్టు తిప్పుకున్నాడు. అందరినీ తన వైపు తిప్పుకున్నాడు. ఒక పేరు తెచ్చుకున్నాడు. కుట్రపూరితంగా తండ్రి సింహాసనాన్ని తను ఆక్యుపై చేయాలని, ఆక్రమించాలని చేశాడు. ఒక సమయం వచ్చింది, వాడు ఎప్పటి నుంచో ప్లాన్ అన్నమాట ఇది. కొన్ని అందుకే చూసారా ఉదయకాలమే అంట. చూసారా 2వ వచనం చూడండి. ఉదయమునే లేచి, మీకు అదే పని అనమాట. తండ్రి సింహాసనాన్ని ఎంత లాంగ్ టర్మ్ చేసి ఆఖరికి తను అనుకున్నటువంటి ఆ కుట్రని అని సక్సెస్ చేసినట్టుగా చూడండి. 13వ వచనం, 15వ అధ్యాయం 13వ వచనం. ఇజ్రాయేలీలు అబ్షాలోము పక్షమున వహించిరని దావీదు వర్తమానం రాగా మనం తప్పించుకొని రక్షణ నొందలేము, మనము హతం చేయకున్నట్లు మనం త్వరగా వెళ్ళిపోదాం రండి అని చెప్పి 16వ వచనం. అప్పుడు రాజనగర్ని కనిపెట్టుటకై ఉపపత్నులకు 10 మందిని ఉంచి మీదట తన ఇంటి వారందరినీ వెంట పెట్టుకొని చాలా అక్కడ సుమారు 600 మంది అని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. ఆ రాజుతో పాటు వాళ్ళు బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అరణ్యంలో ఈ అబ్షాలోము చంపేస్తాడేమో అని చెప్పి బయలుదేరారు. వాళ్ళు ప్రయాణమైపోతూ ఉన్నారు. వాళ్ళకేమి గుర్రాలు లేవు, నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ ప్రియులరా, ఈ సందర్భంలో రాయబడినటువంటి ఈ కీర్తనే 63వ కీర్తన. రండి, కీర్తన గ్రంథము 63వ అధ్యాయం. కీర్తన 63 మొట్టమొదటి వచనం చూసుకుందాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని. చాలు చాలు. నీళ్ళు లేక ఇండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు. పిల్లరా, ఇక చాలు. ఇక్కడ ఏంటంటే దావీదు యొక్క పరిస్థితి, అరణ్యంలో ప్రాణ భయముతో పరిగెడుతూ ఉన్నాడు.
తనతో పాటు నమ్మకమైన వారందరూ ఆయన వెంబడిస్తూ, దావీదుకు కొత్త ఎక్స్పీరియన్స్ ఏమి కాదు. అరణ్యంలో వెళ్ళటం, అరణ్యంలో ప్రాణం కోసం పరిగెత్తడం కొత్తగా చాలాసార్లు చేశాడు. కానీ రాజుగా ఉండి అంతకంటే ఇంకా కష్టమైనది, ఇబ్బందికరమైనది ఏంటంటే తన సొంత కొడుకు తన మీద కుట్ర చేశాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోతూ ఉన్నాడు. అయితే ఇంకా అంతకంటే హ్యూమిలియేషన్ ఉండదేమో, ఇంకా అంతకంటే అవమానం ఉండదేమో. జనరల్గా ఇప్పుడు ఇళ్లలో ఎంతో గొడవలు జరుగుతూ ఉంటాయి, పిల్లలు ఎదురు తిరుగుతూ ఉంటాయి, అంతా కామన్. కానీ తండ్రినే కుట్ర చేయటం అనేది అది రాజ్యమంతటా తెలిసిపోయి ఉంటుంది. ఎంతో అవమానం, ఎంత పేరు తెచ్చుకున్నటువంటి దావీదు, అంచెలంచెలుగా ఎదిగిన దావీదు, ఎంత సామ్రాజ్యాన్ని సంపాదించిన దావీదు ఒక ఇంటిలో చూడండి ఎంత ఫెయిల్యూర్ అయిపోయాడు. ఒక ఫాదర్గా ఎంత అవమానం. దావీదును చూసిన వాళ్ళందరూ కూడా అనుకుంటారు, ఇదేమి పెంచాడు, ఇలా పెంచాడు, ఒక కుమారుని ఇలా పెంచాడు, ఎంత ఫెయిల్యూర్ ఫాదర్. అవమానం. ఐ థింక్ దావీదు చాలా ఎక్స్ప్రెసివ్. అందుకనే ఎన్నో కీర్తనలు అన్నీ కూడా అనుభవ కీర్తనలు. నైట్ అంతా పరిగెత్తుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు వచ్చి వెంబడబడతారేమో అని చెప్పేసి. ఆ టైంలో ఇప్పుడు అంటున్నాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతూ. దావీదు యొక్క లైఫ్ స్టైల్లో, జీవితంలో వేకువనే లేవటం, దేవుని వైపే చూడటం, పరిస్థితులు ఎలా ఉన్నా, తన సొంత కుమారుడు, తన సొంత కుటుంబం, తన రాజ్యం పోవటం కాదు, తన పరువు పోవటం కాదు, తన యొక్క ప్రాణానికి కూడా హాని ఉన్నటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ కీర్తన రాస్తున్నాడు. మేబీ నేను అనుకుంటాను మార్నింగే రాస్తుంటాడు ఈ కీర్తన, ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే మార్నింగ్ టైం జనరల్గా మెడిటేట్ చేసే టైం. అప్పుడు ఎవ్వరూ మనకు జనరల్గా ఆటంకాలు ఉండవు, మెడిటేట్ చేసుకోవచ్చు. ఆ టైంలో ఈ కీర్తన రాసి ఉండొచ్చు అని అంటారు. కాబట్టి మార్నింగ్ అంటున్నాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను. నాకు తెలిసి దావీదుకి ఆ రోజు రాత్రి నిద్రపోయి ఉంటాడా? నిద్ర బట్టి ఉండదు, అసలు డైజెస్ట్ చేసుకొని ఉండడు. అబ్షాలోం అంటే మళ్ళీ ఎంతో ప్రేమ. జనరల్గా అంతే కదా, మనం బాగా ప్రేమించిన వాళ్ళు గారాబం చేస్తే ఏమవుతారు? పాడైపోతుంటారు. అంత ప్రేమించిన అబ్షాలోము ఇంత పని చేస్తాడని ఊహించుండడు. అదంతా కూడా డైజెస్ట్ చేసుకోలేక నిద్ర లేకుండకపోవచ్చు. అయితే ఆ పరిస్థితిలో కూడా ఒక పక్క ఏం జరుగుతుంది, నీ సమయం లేదు కాబట్టి మీకు క్లుప్తంగా చెప్తాను. ఒక పక్క ఏం జరుగుతుందంటే అబ్షాలోం పక్కన అనేక మంది ఆలోచనకర్తలు ఉన్నారు. ఒక ఆయన పేరేంటో తెలిసి చెప్తారా? అహితోపేలు. ఎట్లా చంపాలి? ఇప్పుడు వెళ్ళిపోయాడు, పారిపోయాడు, ఎట్లా చంపాలి? రాజ్యం వచ్చింది, సరే సెటిల్ చేసుకుందాం అని ఆలోచన లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు రాజుని ఎట్లా చంపాలి? ఒక ఆయన ఒక ఆలోచన ఇచ్చాడు, వెళ్దాం. అహితోపేలు అన్నాడు, ఇప్పుడే ఇదే పని టైము, మనం వెంటనే వెళ్ళి ఏం చేయాలా, కొంత వేల మంది సైనికులను తీసుకెళ్ళి మీ నాన్న చంపేసేద్దాం, మనకు అయిపోతుంది, రాజ్యం మనకు వస్తుంది. అయితే వీళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ ఏమని రాయబడిందంటే అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టవలనని ప్రార్థించారు. వెరీ క్రూషియల్, తెలుసు దావీదుకు. అయితే దేవుడు ఆశ్చర్యకరంగా, ఎందుకంటే ఒక పక్కంతా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ఎలా దావీదుని చంపాలని. దావీదేమో వాళ్ళ ఆలోచనలకు ఈయన ప్రతి ఆలోచనలు చేయట్లే. ఆయన దగ్గర సైన్యం లేదు, బలగం లేదు, ఆయుధాలు లేవు, రాజ్యం లేదు, ఇంకా వేరే కంట్రీ అంతకన్నా లేదు. ఆయనకు ఒకటే ఒకడు, ఎవరు? దేవుడవు. అక్కడ రాశాడు, దేవా నా దేవుడవు నీవే. ఇక్కడ మనకు కనపడేది ఏంటంటే ప్రభు వైపే చూస్తున్నాడు. ఏ పరిస్థితులు సంభవించినప్పటికీ నా దేవుడవు నీవే. తర్వాత అన్నాడు, వేకువనే నిన్ను వెతుకుతూ. ఒకవేళ మనం అనుకుందాం ఆ పరిస్థితిలో మనం ఉంటే ప్రార్థన చేయగలమా? ప్రార్థన చేసే మనసు ఉంటుందా? ఆ పీస్ అంటున్నాడు, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. బలము, ప్రభావము జనరల్గా ఇవి ఏం చూపిస్తుందండి? నేను ఆ కామెంటరీలో చూస్తే ఏమనుందంటే ఆ యొక్క ఇజ్రాయేలీలకి నిబంధన మందస్సం అనేది ఉంటుంది, ఆర్క్ ఆఫ్ కోవెనెంట్.
చాలామంది భక్తులు లేదంటే యాజకులు తర్వాత రాజులు ఏం చేస్తారంటే మందిరంలోకి వెళ్ళి నిబంధన మందసం దగ్గరలో వాళ్ళు కనబడేటట్టుగా ఉండి ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు. నిబంధన మందసం అనేది ఇజ్రాయేలీలకు ఏంటంటే బలానికి నిదర్శనం. వారికి దేవుడు మా తోడు ఉన్నాడు అంటానికి ఆ నిబంధన మందసము ఒక ధైర్యం అన్నమాట. ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను రండి. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం. ఇక్కడ ఏలీ ప్రవక్త ఉన్న టైంలో మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనం, 21, 22. మొదటి సమూయేలు 4, 21, 22. దేవుని మందస్సము పట్టబడినదని సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావము ఇజ్రాయేలీలలో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకాబోద్ అని పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇజ్రాయేలులో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పాను. వాళ్ళకు ప్రభావం అంటే దేవుని మందసం ఉంటే మాకు ఒక ధైర్యం. ఆ నిబంధన మందస్సాన్ని తీసుకెళ్ళి పక్కన వాళ్ళు పెట్టుకుంటారు. యుద్ధంలో కూడా ఒక్కోసారి పెట్టుకుంటారు. ఒక సమయంలో వీళ్ళు ఫిలిష్తీయుల తర్వాత మనందరికీ తెలుసు, వాళ్ళు తీసుకెళ్ళి ఆ మందసాన్ని పట్టుకుని వెళ్ళి ఒక దాగోను గుడిలో పెడితే ఆ దాగోను యొక్క విగ్రహం ఏమైపోయింది, కింద పడిపోయి పగిలిపోయింది. అంటే అంత వాళ్ళకు ఉన్నటువంటి ఒక ధైర్యం ఏంటంటే ఆ నిబంధన మందసం, ఆర్క్ ఆఫ్ కోవనెంట్. ఆ నిబంధన మందసం దగ్గర వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళు స్తుతిస్తూ ఉంటారు, తర్వాత వాళ్ళు దేవుని గణపరుస్తూ ఉంటారు. అలాంటి నిబంధన మందసం అనేది ఇప్పుడు దావీదు అక్కడ ఉన్నాడా? మందిరానికి పోయే పరిస్థితి ఉందా? లేదు. వాళ్ళకు దావీదు అనేక సార్లు ఆ మందిరంలోకి వెళ్ళినట్లుగా పరిశుద్ధాలయంలో అనేక సార్లు నివాసం చేయాలన్నట్టుగా కీర్తనలు రాస్తాడు. ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. దావీదుకున్న అలవాటు ఏంటంటే తన క్లిష్టమైన పరిస్థితుల్లో తన రెగ్యులర్గా ఉన్న అలవాటు ఏంటంటే మందిరంలోకి వెళ్ళటం, మందిరంలో ఆ నిబంధన మందసం దగ్గరికి వెళ్ళటం. యాక్చువల్గా ఆ 2వ సమూయేలు గ్రంథంలోనే ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో కొంతమంది ఏం చెప్తారంటే దావీదుకు ఒక సజెషన్ ఇస్తారు. మనం అందరం వెళ్ళిపోతున్నాం కదా, మరి ఆ యొక్క యాజకుడైన సాదోకు అంటాడు, మనం ఈ నిబంధన మందసాన్ని కూడా తీసుకొని వెళ్దాం, ఎందుకంటే ఇది మనకు ధైర్యము, మనకుంటే మనం గెలుస్తామని. అంటే చూడండి దావీదు ఏమంటాడు. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం రండి. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం. సాదోకును లేవీయులందరూ దేవుని నిబంధన మందసమును మోయిచు అతని యొద్ద ఉండిరి. వారు దేవుని మందసమును దింపగా అబ్యాతారు వచ్చి పట్టణంలో నుండి జనులందరూ దాటిపో వరకు నిలిచెను. అప్పుడు రాజు సాదోకును పిలిచి, దేవుని మందసమును పట్టణంలోనికి తిరిగి తీసుకొని పోనిమ్ము. యెహోవా దృష్టికి నేను అనుగ్రహం పొందినడలా ఆయనను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమును నాకు చూపించును. నీ యందు నాకు ఇష్టం లేదని ఆయన సెలవిచ్చినడలా ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్లు నాడలా జరిగించమని నేను చెప్పుదునని చెప్పారు. వీళ్ళందరూ దావీదుకి ఫేవర్ చేద్దామని మందసాన్ని తీసుకొస్తే దావీదు అంటున్నాడు, యెహోవా దృష్టికి నేను అనుగ్రహం పొందితే నన్ను తిరిగి రప్పిస్తారు, మళ్ళా నివాసానికి వస్తాను, లేకపోతే లేదు. అక్కడ అన్నాడు చిత్తమే, అక్కడ ఆ మాట అన్నాడు కదా, అనుగ్రహం పొందిన దాని నివాస స్థలమును నీ యందు నాకు ఇష్టం లేదని ఆయన సెలవిచ్చినడలా ఆయన చిత్తం. ఎంత మెచ్యూరిటీ మనకు కనబడుతుంది దావీదు. ఒకవేళ ప్రభు నాకు ఇవ్వలేదనుకోండి, అది ప్రభు చిత్తం అయితే వదిలేస్తాను. మందస్సాన్ని తనతో పాటు రావడానికి యాక్సెప్ట్ చేయలేదు. మందస్సం అనేది ఏంటంటే ఇజ్రాయేలీలకు బలము, ఇజ్రాయేలీలకు అదొక ప్రభావము, అదొక ధైర్యం. మందసాన్ని కూడా ఆయన రానివ్వలేదు, ఎందుకంటే అది పరిశుద్ధ మందిరంలోనే ఉండాలి. దావీదు అందుకనే అంటాడు 63వ కీర్తన రండి, కీర్తన 63వ అధ్యాయం 2వ వచనం. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఇండి ఉన్న దేశమందు
నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము. ఇప్పుడు మందిరం లేదు, మందసం లేదు, నిబంధన మందసం లేదు, తర్వాత అక్కడ పరిశుద్ధ ఆలయం లేదు. ఇప్పుడు అంటున్నాడు, నీళ్లు లేక ఉండిన దేశమందు నా ప్రాణము నీ కొరకు. నీళ్ళు లేవు అంటే దేవుని యొక్క మందసము లేదు, దేవుని యొక్క పరిశుద్ధ ఆలయం లేదు, దేవుని ప్రజలు లేరు. తను ఒక్కడైపోయాడు. తనను రక్షించేవారు, తన కోసం అక్కడ ఉండేవాళ్ళు తక్కువ, కానీ వాళ్ళందరూ నిరాయుధులుగా, తనకు ఒక హెల్ప్ లేదు. అందుకే అన్నాడు, దేవా నా దేవుడవు నీవే. తర్వాత ఇది మొదటి భాగంగా మనం చూస్తాం. 3వ వచనం, తర్వాత ముందుకెళ్దాం. 3వ వచనం చూడండి. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. దావీదు అనేక సార్లు మనం ఇక్కడ మొదటి అంశం ఏంటంటే, దేవుడు దావీదుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవాడు, వేకువనే వెదికేవాడు. పరిస్థితులు ఏవైనా సరే ఆయన వేరే ఆలోచనలు చేయట్లేదు, కానీ ప్రభు వైపే చూస్తున్నాడు. ఎంతగా ప్రభు వైపు చూస్తున్నాడంటే, నీళ్లు లేని దేశమందు ప్రాణముతో తృష్ణగొనినంతగా. ఒక దాహం వేసినటువంటి వ్యక్తి ఎలా ఆ నీళ్లు లేని దేశంలో వెతుకుతాడో, అలా ప్రభు కోసం అంత పరిస్థితుల్లో ప్రభు వైపే చూస్తూ ఉన్నాడు, వేరే దేనిని కూడా ఆధారం చేసుకోలేదు. ఇగో అహీతోపేలు ఆలోచన కొరకు చెడగొట్టడానికి ప్రార్థన చేయండి, నా గురించి ప్రార్థన చేయండి. ఒకడు దారిలో పోతున్నప్పుడు షిమి అనేటువంటి వ్యక్తి దావీదును ఎంతో దారుణంగా తిట్టుంటాడు. దావీదు అన్నాడు, దేవుడు వానికి, చూద్దాం ఆ మాట, 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము, 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 15వ అధ్యాయము 1వ వచనం, 16వ వచనం, 16వ అధ్యాయము 7వ వచనం చదవండి అమ్మ. 16:7. దుర్మార్గుడా, నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసంలోని చిక్కుపడినావని రాజును శపింపగా. చూడండి, దానికి దావీదు ఏమన్నాడు 10వ వచనంలో, అందుకు రాజు, సెరియా కుమారులరా, మీకును నాకును ఏమి పొందు, వాణ్ణి శపింపనీయుడి, దావీదును శపింపమని యెహోవానికి సెలవీయగా నువ్వు ఇలాగ ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి. చాలు, దేవుడు శపించమని చెప్తే నువ్వేం ఆపగలుగుతావు? దేవుడు అనుమతిస్తే మనమేమి ఆపగలుగుతాం? చూడండి, ఎంతగా ప్రభువు మీద డిపెండ్ అయ్యే అటువంటి వ్యక్తిగా దావీదు ఉన్నాడు. దేవుడు అనుమతించాడు, తిట్టనివ్వండి. దేవుడు అనుమతించాడు, మందసాన్ని నా దగ్గర రానివ్వకండి, అక్కడే ఉండనివ్వండి. దేవుడి చిత్తమైతే నేను మరలా వస్తాను, లేకపోతే దేవుని చిత్తమే. నాకు తెలుసు అనుకుంటాను, ఆ ఉదయకాలమున ఈ కీర్తన రాయటం ఆరంభించాడు. విత్ ఇన్ ఏ డే, 1 డే అనుకుంటాను, సుమారుగా 24 గంటల్లో అక్కడే ఉన్నారు. ఆ నైట్ టైం ఈ కీర్తన రాయటం ఆరంభిస్తూ వచ్చాడు. అక్కడ అన్నాడు, చాలా మంచి మాట వాడాడు. చూడండి 3వ వచనంలో, నీ కృప జీవము కంటే ఉత్తమము. లైఫ్ కంటే కూడా ఆయన కృప. ఎందుకంటే దావీదు దేవుని కృపను చూస్తూ వచ్చాడు. ప్రభు కృప అనేది, ఆ దేవుని కృప లేకుండా ఈ జీవితాన్ని జీవించడం కంటే కృప లేకుండా చావటము బెటర్. దేవుని గ్రేస్ లేకుండా, దేవుని అనుగ్రహం లేకుండా, దేవుని యొక్క సహవాసం లేకుండా నేను ఉన్నా కూడా అనవసరమే. దేవుని కృప, నీ కృప జీవము కంటే ఉత్తమము. దేవా, నీ అనుగ్రహం నాకు అవసరం, అదే నాకు మంచిది. రాజు కన్నా, రాజ్యము కన్నా, ఇంకా ఏ పదవి కన్నా నీ కృపే ఉత్తమమైనది. అనేకసార్లు దావీదు దేవుని కృపను గురించి, ఆయన గురించి చూడండి, ఆయన సన్నిధి గురించి కీర్తన గ్రంథము 21 కొన్ని వచనాలు చూపిస్తాను. 21వ కీర్తన 6వ వచనం, 21వ కీర్తన 6వ వచనం ఆయన సన్నిధి గురించి చెప్తా ఉంటాడు. 21వ కీర్తన 6వ వచనం, నిత్యము ఆశ్రద కారకుడుగా ఉండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. ఏలేనిగా రాజు యెహోవా యందు నమ్మకించున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలక నిలుచును. కీర్తన గ్రంథం 27వ అధ్యాయము
4వ వచనం, దావీదు తాను అనుభవపూర్వకంగా రాసిన మాటలు. 27 చదవండి. 4వ వచనం, యెహోవా యొద్దకు వరమడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నా జీవిత కాలమంతా యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు దేవుని వరమడుగుతున్నట్టుగా. 5వ వచనం, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. 3వ వచనంలో మనం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. దావీదు దేవుని కొరకు ఆయన తృష్ణ కొడుతున్నట్టుగా, దేవుని యొక్క సన్నిధిని అనుభవించిన వాడిగా, ఆయన యొక్క గుడారంలో దాచేవాడిగా. కాబట్టి దేవునితో అంత సంబంధాన్ని, అనేకసార్లు ప్రాణాపాయాన్ని కొద్ది ఒక వెంట్రుక వాసులో తప్పించుకున్నాడు, అనేక యుద్ధాల్లో తప్పించుకున్నాడు. అయితే దావీదుకు తెలుసు తాను ఉన్నాడు అంటే దానికి గల కారణం ఏంటి? ప్రభు యొక్క కృప. ఈరోజు ఉదయకాల సమయంలో మనం ఈరోజు జీవిస్తున్నాం, మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం అని అంటే ప్రభు యొక్క కృప. మనం చేసే పనులు, మనం చేసే ఉద్యోగం, మన కుటుంబం నేటి వరకు ఉన్నామంటే ప్రభు యొక్క కృప. దావీదుతో కూడా మనం చెప్పగలం ఏమని అంటే, ఆయన యొక్క కృప జీవము కంటే ఉత్తమమైనది. మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో, మన పిల్లల యొక్క వాళ్ళ యొక్క జీవితాల్లో దేవుని కృప, దావీదు నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. ఆయన కృపతో మనల్ని బలపరిచేవాడు. ఆయన కృప ఆయన ఎందు భయభక్తుల వారి ఎడల ఆయన యొక్క పిల్లలకు, వాళ్ళకి 1000 తరముల వరకు ఆయన కృపను వారికి అనుగ్రహించే దేవుడు. కానీ కృపా సమృద్ధి కలిగిన దేవుడు. దావీదు అంత పరిస్థితుల్లో ప్రభువుని వెతుకుతూ ఉన్నాడు, ప్రభు కృపను గుర్తు చేసుకుంటున్నాడు. ఇది చాలా పెక్యులర్ కీర్తనలో, అన్ని కీర్తనలో ఇది ఒక పెక్యులర్ కీర్తన, ప్రత్యేకమైన కీర్తన. ఎందుకంటే ఇది ప్రత్యేకమైన సందర్భం. ఎప్పుడూ దావీదు ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్ళలేదు. ఈ మాట కూడా చాలా స్పెసిఫిక్. ఏంటంటే, నీ కృప జీవము కంటే ఉత్తమము. అది మనం అనుభవించగలిగితేనే మనం ప్రభుని స్తుతించగలుగుతాం. పిల్లరా, ముందుకెళ్దాం రండి. 3వ వచనంలో, నా పెదవులు నిన్ను స్తుతించును, నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా. చాలు. ఇక్కడ అంటున్నాడు దావీదుకున్నటువంటి ఇంకొక హ్యాబిట్ ఏం చూస్తున్నాం? ఉదయకాలంన ప్రభు కోసం కనిపెట్టడం, ఉదయకాలంన లేవటం, ఆయన మందస్యం దగ్గర ప్రార్థన చేయటం, ఇవన్నీ చూస్తే ప్రభు మీద ఆశ కలిగి ఉండటం. తర్వాత ఇంకా ఏం చెప్తాడంటే, రాత్రి జాముల యందు నేను ధ్యానిస్తూ ఉంటాడు. మనం రాత్రి జాముల యందు ఫోన్ చూస్తూ ఉంటాం కదా, పొద్దునంతా బిజీగా ఉంటాం. రాత్రి జాముల యందు మనం ఫోన్ చూస్తాం. రాత్రి జాముల యందు దావీదుకు చాలాసార్లు ఉంటాడు. మనం కొన్ని వచనాలు మీకు చూపిస్తాను చూడండి. 127వ కీర్తన 2వ వచనం, 127వ కీర్తన 127, సామ్స్ 127, 127వ కీర్తన 2వ వచనం. మీరు వేకువనే లేచి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. 77వ కీర్తన 4వ వచనం, కీర్తన 77:4. నీవు నా కన్నులు మూతబడనీయవు, నేను కలవరపడచ్చు మాట్లాడలేక ఉన్నాను. నైట్ టైము వాళ్ళు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. అదే కీర్తనలో 6వ వచనం, నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. రాత్రి టైము వీళ్ళకి అది వారికి ఉన్నటువంటి అలవాటు. ఇది ఆసాపు రాసిన కీర్తన. తర్వాత 42వ కీర్తన 8వ వచనం, కీర్తన 42:8, ఆయనను పగటి వేళ రాత్రి వేళ ఆయన్ని గురించిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. చాలా వచనాలు ఉన్నాయి. అన్ని చోట్ల కూడా రాత్రి టైంలో, రాత్రి దినములో, రాత్రి సమయంలో ధ్యానించుకోవటం, పాడుకోవటం, గుర్తు తెచ్చుకోవటం దావీదుకున్నటువంటి అలవాటు. దావీదుకు ఆ అలవాటు ఉంది. చూద్దాం 4వ వచనం మన అధ్యాయంలో, 63వ కీర్తన 63వ కీర్తన 4వ వచనం. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా
నా ప్రాణము. ఈరోజు మనం చదువుతున్నట్టుగా బైబిలు ఉందా దావీదుకు? లేదు, బైబిల్ లేదు దావీదుకి. మనలాగా ఎప్పుడంటే అప్పుడు బైబిల్, మొబైల్లో బైబిల్, రెఫరెన్స్ బైబిల్, కామెంటరీ బైబిల్, లేదా టెక్స్ట్, ఈ బుక్స్ ఏమీ లేవు దావీదు దగ్గర. వాళ్ళు ఏం చేసుకోవాలంటే ఏదైతే విన్నారో దాన్ని జ్ఞాపకం చేసుకోవటమే వాళ్ళ పని, మెడిటేట్ చేసుకోవటమే. రాత్రి జాముల యందు ధ్యానం చేసుకుంటా ఉన్నాడు. చేసుకుంటే ఎలా ఉందంట? క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా. అసలు చూడండి, దావీదు యొక్క ప్రపంచమే. దావీదు ఎవరు? దేవుడే. బయట పరిస్థితుల్లో అసలు ఒకవేళ నువ్వు నేను ఆ సందర్భంలో ఉంటే, వాక్యం చెప్తున్నారనుకోండి, మనకు పోతుంది అసలు లోపలికి. అయ్యో ఎవరు వస్తున్నారు, అటు వస్తున్నారు, ఇటు వస్తున్నారు, మనం ఏంటి ఇక్కడ ప్రార్థన చేసి ఎట్లా చచ్చిపోతాం మనం, వచ్చేస్తున్నాడు అబ్షాలోము. ఇప్పుడు ఆ కీర్తన రాసేది, ఇప్పుడు ఆ ప్రార్థన చేసేది, దేవుడు ప్రార్థన చేయమన్నాడు కానీ ప్రాణం పోతుంటే ప్రార్థన చేయమని చెప్పాడా అని ఎన్ని ఆలోచిస్తాం. తను ఎంతో కూల్గా, నా పెదవులు నిన్ను స్తుతించును. అక్కడ అన్నాడు చూడు, నా నోరు, అక్కడ మాట రాజు చూడండి, ఆ మాట, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలమంతయు నేను ఇలాగ నన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. ఈ స్ట్రెచింగ్ హిస్ హ్యాండ్స్. దేనికోసం? దేవా సహాయం చేయని కాదు, దేవా నేను చచ్చిపోతున్నాను సహాయం చేయమని చేతులు ఎత్తట్లే. చేతులు ఎత్తినట్టు దేని గురించి? నిన్ను స్తుతించాలి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను స్తుతించాలి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను ధ్యానించినప్పుడు నాకు ఎటువంటి మెదడు? క్రొవ్వు మెదడు దొరికినటువంటి ఆనందం, సంతోషం దేవునిలో కలిగి ఉన్నాడు. ఎక్కడ దేవా వాళ్ళని చంపేసాయి, అహీతోపెలుని చంపేసాయి, లేదా వాళ్ళని చంపేసాయి అని ప్రార్థన కనపడట్లే. దాదాపు ఎన్ని వచనాలకు వచ్చాం? 6 వచనాల దాకా వచ్చాం. ఎక్కడైనా కూడా దేవా వారిని చంపేయి, వారికి శిక్ష దయచేయమని ఎక్కడ అనలే. అదే మనం ప్రార్థన స్టార్టింగే పరలోకమందున తండ్రి అని స్టార్ట్ చేసేస్తాం, వెంటనే పాయింట్కి వచ్చేస్తాం కదా. దావీదు మాత్రం ఆరాధన చేస్తున్నాడు, దేవుని మందస్థాన్ని గుర్తు తెచ్చుకుంటున్నాడు, ఆలయాన్ని గుర్తు తెచ్చుకుంటున్నాడు, తర్వాత దేవుని కృపను గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఆయన పెదవులు గురించి, ఆయన చేతుల గురించి, ఆయన నోరు గురించి, ఆయన ధ్యానం గురించి ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ రండి. చివరిగా అక్కడ 7వ వచనం, నీవు నాకు సహాయకుడవై ఇంటివి, నీ రెక్కల చాటున శరణు జొచ్చిన. ఆఖరిగా ఇంకా సమయం లేదు, ముగిస్తాను. ఇక రెక్కల చాటున, ప్రభువు రెక్కల చాటున ఆశ్రయం. ఆయన రెక్కలే మనకు ఆశ్రయం. ఆయన రెక్కలు మనల్ని కాపుదల కాసేవిగా. కోడి తన రెక్కలను ఏం చేస్తుంది? కింద ఎలా చేస్తుంది? పిల్లల్ని కాపు చేస్తుంది. ఎప్పుడు కాపుతుంది రెక్కల కింద? ఎప్పుడు పడితే అప్పుడు కాపదు. ఎప్పుడైతే ఆపద వచ్చిందో అప్పుడు రెక్కలు పెడుతుంది. ఈ ఆపదలో దేవుడు ఎలా ఉన్నాడు? ఆయన తన రెక్కల కింద ఉన్నాను నేను అనేది దావీదుకు తెలుసు. చాలా చోట్ల ఆ మాట మనం చూస్తాం. రండి, కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. ఒక 2 వచనాలు చూపిస్తాను. కీర్తన గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం. ఒకడు తన కనుపాపను కాపాడినట్లు నన్ను కాపాడుము. చిక్కకుండను నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము. 36వ కీర్తన 7వ వచనం. 36వ కీర్తన 7వ వచనం. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు. ఈ రెక్కల నీడ అనేది దేవుని కృపకు సాదృశ్యం. ఆయన తన కృపతో మనల్ని కప్పుతాడు. కోడి తన రెక్కల కింద పిల్లలను ఎలా ఆపదలో కాపాడుతుందో, ఆయన తన బాహువు చాచి మనలందరినీ తన యందు విశ్వాసం ఉంచేవారికి దేవునికి చెప్పాల్సిన పనులే. ప్రభువా నేను ఈ పరిస్థితిలో అంటే తప్పులేదు, కానీ దేవునికి తెలుసు, మన పరలోకపు తండ్రికి మనం అడగకముందే మన అక్కర్లు ప్రభువుకి తెలుసు. కాబట్టి మనం చేయాల్సిందల్లా, ప్రభువా నీ కృప కింద, నీ రెక్కల కింద నన్ను దాచు. ఆయన కృపను జ్ఞాపకం చేసుకోవటం. ఈ ఉదయకాల సమయంలో దావీదు వల్లే మనం కూడా పరిస్థితులు ఏమున్నా సరే ఆయన కృప జీవము కంటే ఉత్తమం. మన పరిస్థితులు ఎలా ఉన్నా మన పెదవులు ప్రభుని స్తుతించాలా, మన చేతులు ప్రభువుని ఆరాధించడానికి ఎత్తాలి.
మన నోరు ప్రభువుని గురించి పలకాలి. అనుభవపూర్వకంగా మనం మాట్లాడే కొద్ది మాటలైనా, ఈరోజు ప్రభు ప్రజలంగా మనందరం వచ్చాం. ఆయన స్తుతులకు అది అర్హుడు. ఆయన మనం చేసేటువంటి ఆరాధన, మన జిహ్వ ఫలం ఆయనకు అర్పించడానికి ఆయన యోగ్యుడు. నీ అనుభవంలో నుంచి నా అనుభవంలో నుంచి చేసే ఆరాధనకు ఆయన పాత్రుడు. మనం కొద్ది మాటలతోనైనా ప్రభువుని ఆరాధించాలి. అక్కడ చివరిగా దావీదు అంటాడు చూడండి, 63వ కీర్తనలో, కీర్తన 63వ కీర్తన, నా ప్రాణము నిన్ను 8వ వచనం, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచుంది. 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 11వ వచనం, రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణం చేయు ప్రతివాడును అతిశయిల్లును, అబద్ధములాడు వారి నోరు మోయబడను. రాజు దేవుని బట్టి సంతోషం. ఆయన హోప్, రాజు అంటే ఆయనే. దేవుని బట్టి సంతోషిస్తాడు. సమయం మారుతుంది, ఆయన అతిశయించే టైం వస్తుంది. ఫ్యూచర్ చెప్తున్నాడు. రాజు సంతోషిస్తాడు. ఆయన నందు నమ్మకించేవాడు అతిశయిస్తాడు. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు సహాయం చేయబోతాడు. ఆ కీర్తనలోనే తన ప్రభువును ఆరాధిస్తూ ప్రభువుని మీద తనకున్నటువంటి ఆ హోప్ని, నిరీక్షణను చెప్తా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా మన జీవితాల్లో అనేక పరిస్థితులు వచ్చినాయి. దాన్ని బట్టి మనము కుంగిపోకుండా మన దేవుడు తన రెక్కల కింద మనల్ని కాపాడుతూ వచ్చాడు. తన కృపను మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి మన స్తుతి యాగముగా ప్రభువుకి, మనము ఆయన యాజకులముగా, ఆయన చేత రక్తం చేత కడగబడ్డాం. ఆయన మన కోసం ప్రాణం అర్పించాడు, మనకి రక్షణ ఇచ్చి మనల్ని తనకు హక్కున చేర్చుకున్నాడు. ఈ రోజు వరకు మనం ఆయన సన్నిధిలో ఉన్నామంటే ప్రభు యొక్క కృపే. ఆకాశం కంటే ఎత్తైన కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు. తన బిడ్డల ఎడల ఆయన కృపను ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన కృపా సమృద్ధి కలిగిన దేవుడిగా నీ పక్షం నా పక్షం ఉన్నాడు. కాబట్టి ఈ అంశాలను మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధించుకుందాం.